హాయ్ వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. తృప్తి డిమ్రీ యానిమల్ సినిమా తర్వాత ఈ అమ్మడికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ మధ్య సోషల్ మీడియా అంతా ఈ బ్యూటీ చుట్టే చక్కర్లు కొట్టింది. ఇక ఒక్క సినిమాతో ఒక్క పాటతో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టేసిన హీరోయిన్ తృప్తి డిమ్రీ. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ తృప్తికే దక్కడం చెప్పుకోదగ్గ విషయమే. తాజాగా ఈ బ్యూటీని విజయ్ దేవరకొండ సినిమా కోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో కూడా విజయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా నిర్మాణ దశలో ఉంది. VD12 అనే వర్కింగ్ టైటిల్తో చేస్తున్న ఈ సినిమాలో విజయ్ స్పై ఏజెంట్గా కనిపించబోతున్నాడంట. ఈ చిత్రంలో ముందుగా శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో కొత్త హీరోయిన్ వేటలో పడింది మూవీ టీం. అయితే యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రీని ఈ సినిమా కోసం తీసుకోవాలని మూవీ టీం అనుకుంటుందట. అలాగే ఈ మధ్య వచ్చిన రొమాంటిక్ డ్రామా సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్తో కూడా మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరు విజయ్ పక్కన ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి మరి. విజయ్ రీసెంట్గా ఖుషీ సినిమాతో మెప్పించాడు. ఈ సినిమాలో సమంతతో విజయ్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. సినిమాకి పాజిటివ్ రివ్యూలే వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అయితే కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక అంతకుముందు లైగర్ సినిమా విజయ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచింది. ఆ దెబ్బతో విజయ్ మళ్ళీ లవ్ స్టోరీ తీయాల్సి వచ్చింది. ఇక ఫ్యామిలీ స్టార్ అంటూ మరోసారి గీతా గోవిందం లాంటి ఎంటర్టైనర్తో విజయ్ రాబోతున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ సినిమా మీద అంచనాలను కూడా పెంచేసింది.